రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆర్టిస్టులకు నిరసనగా కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేపట్టారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్ నేతలు ర్యాలీగా లోక్ భవన్ కు బయలుదేరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చేపట్టారు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు అరెస్టులను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేడు వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్ కార్యక్రమంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా సంస్థ పనితీరు, పెండింగ్ అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. ఈ సమక్షంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రహదారి విస్తరణ పనులలో భాగంగా నష్టపోతున్న చిరు వ్యాపారులను ఆదుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రధాన కూడలలో రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మంథని పట్టణం సుందరీకరణలో భాగంగా రహదారి విస్తరణకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతం నుంచి ప్రధాన రహదారిపై ఎలాంటి మూలమలుపులు లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజలకు, వాహనదారులకు మార్గనిర్దేశం చేసేలా సైన్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించని కేటీఆర్ నేడు లక్ష్య పెట్టే ప్రమాద బాధితుల పరామర్శ పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడు పట్టించుకోని కేటీఆర్ ఈ రోజు రైతు సదస్సు పేరుతో ముసలి కన్నీళ్లు కార్చుతున్నారని హితవ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్పై పలు విమర్శలు చేశారు. వరంగల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా హన్మకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షాలను అణచివేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శాంతియుత నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ చౌరస్తా నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా పోలీసులు లాఠీచార్జ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. శాంతియుత నిరసన హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేపట్టిన ఆందోళన రెండో రోజుకు కొనసాగుతుంది. నీట్ పరీక్ష వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని జగ్గారెడ్డి కోరారు. నీట్ పేపర్ లీక్ అంశంపై రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనను తప్పుపట్టడం సరికాదన్నారు. అంతేకాదు, బీజేపీ నాయకులు గాంధీ భవన్కు వస్తే కాంగ్రెస్ కూడా బీజేపీ కార్యాలయానికి వస్తుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరమ్మ విగ్రహం వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నిరసన చేపట్టారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు ఉధృతం చేశాయి. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై మెరుపు ధర్నా నిర్వహించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైవేపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా టైర్లను దహనం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతుంది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన దీక్ష 3వ రోజుకు చేరుకుంది. భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు, పార్టీ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. వర్షపు నీటి సంరక్షణపై ప్రజల అవగాహన పెంచేందుకు క్వాచ్ ద రెన్ సేవ్ ఎవరీ డ్రాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో అవగాహన బ్రోచర్ను ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలియా ఆవిష్కరించారు. వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నీటి చుక్కను కాపాడితేనే భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కలుగుతుందని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాతురానికి గోం జీవ గర్జన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. నీట్ పేపర్ లీకేజ్లు, విద్యా వ్యవస్థ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పోరాటానికి QR కోడ్ ద్వారా మద్దతు తెలపాలని విద్యార్థులను కోరారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఇక చేతులకు సంఖ్యలు వేసుకుని కరీంనగర్లో ఎంపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలు రాజేందర్, కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి సహా పలువురు ఎంపీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా అప్రమత్తమైన బీజేపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలను వెంబడించిన బీజేపీ శ్రేణులు వారిపై దాడికి యత్నించగా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించగా కాంగ్రెస్ తీరును నిరసిస్తూ డీసీసీ కార్యాలయానికి వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నాకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాదయాత్ర చేపట్టనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు ఈ నిరసన యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాంగ్రెస్ కార్యాలయం వరకు రామచంద్రరావు పాదయాత్ర కొనసాగించే అవకాశం ఉండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా అంశం రాజకీయంగా వేడెక్కుతుంది. అబ్దుల్లాపూర్ మేట్ మండలం మునుగనూరు గ్రామంలోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తారని భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి 300 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. మునుగనూరు ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు బూర నర్సయ్య గౌడ్ వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ భూములో అక్రమ మార్పిడి, రికార్డులో మార్పులు, నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై నమోదు జరిగాయని ఆరోపించారు. సంబంధిత సర్వే నెంబర్లతో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి 2వ రోజు పర్యటించారు. రాజకీయపరమైన, పాలనాపరమైన కీలక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఐసీఆర్ ప్రక్రియపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లతో సీఎం భేటీ అయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని, ఈ ప్రక్రియలో స్థానిక నాయకత్వం చురుగ్గా పాల్గొనాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ ఆందోళనలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ, అవకతవకల అంశంపై శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి నిరసిస్తూ వారికి మద్దతుగా ఈ ధర్నా చేపట్టామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడంతో పాటు కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు.
కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ఫామ్ ను నింపి అధికారులను అందించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫామ్ నింపి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సీఎం సూచించారు. ఓటులేని మనిషి చచ్చిపోయిన వారితో సమానమని సీఎం వ్యాఖ్యానించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు కూడా అందే అవకాశం ఉండదని తెలిపారు. కొడంగల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ 78% పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాహుల్ ప్రియాంక అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ప్రజల తరపున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేసే ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేత పుట్టా మదాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీసులు తీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను తొలగిస్తామని పుట్టా మధుకర్ అన్నారు. పుదురిన సత్యనారాయణ గౌడ్ అరెస్టు కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు ఏర్పాటు చేశారని, 42 రోజుల పాటు పోలీసులు ప్రయత్నించిన చివరకు కేసు విషయంలో పెద్దగా ఏమీ తేలలేదని విమర్శించారు. పోలీసు వ్యవస్థను తాము గౌరవిస్తామని, అయితే ప్రజల పక్షాన న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బంగారు బోనం సమర్పించారు. ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బంగారు బోనానికి మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో భక్తి సందడి నెలకొంది. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ తో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. విజయవాడలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నాను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. అనంతరం బీజేపీ శ్రేణులు పాదయాత్రగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వెళ్తుండటంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అనర్హత పిటిషన్లపై పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా అనర్హత పిటిషన్లకు సంబంధించిన స్పీకర్ కాపీలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అలాగే కేంద్ర మంత్రుల పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్ తోనూ మా భేటీ కానున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి ఢిల్లీలోని బస చేరున్న సీఎం చంద్రబాబు రేపు ఏపీకి తిరిగి చేరనున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని సీఎం ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతుల ప్రతి సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పొగాకు సమస్యపై కేంద్ర మంత్రులు వెంటనే స్పందించారని, ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు అంశంపై సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. వైసీపీపై విమర్శలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ కార్యకర్తలకు రైతు కండువలు వేసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఏలూరు జిల్లా కైకలూరు కొల్లేరు ప్రాంత సమస్యలపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు. కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. కొల్లేరు ప్రజలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి కలెక్టర్లు సమస్యలపై బాధ్యతలు అప్పగించారని, కమిటీ చైర్మన్ గోయల్ ఇప్పటికే ప్రాంతంలో పర్యటించి పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక ప్రజల జీవనోపాధికి పరిష్కార మార్గాలపై నివేదిక సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈ నెల 24న జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, వివిధ శాఖల అధికారులు సభ ప్రాంగణం, హెలిప్యాడ్, వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతపురం జిల్లా ఊరకొండలో ఎంపీ ఈవోలు ఆందోళనకు దిగారు. గత 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం, కాంట్రాక్టర్లను పునరుద్ధరించకపోవడాన్ని నిరసిస్తూ ఊరకొండ డివిజనల్ వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వ్యవసాయ శాఖలో గత 12 ఏళ్లుగా సేవలు అందిస్తున్నప్పటికీ నెలకు కేవలం 15,000 రూపాయలు వేతనం మాత్రమే అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాంట్రాక్టర్లను వెంటనే పునరుద్ధరించి ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను చెందిన డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ నివాసాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఉదయం నుంచి విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ముత్యం వెంకటరమణకు చెందిన హైటెక్స్ లోని మీనాక్షి స్కూటర్ టవర్స్ లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇల్లు, కార్యాలయంలో 8 ప్రత్యేక బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగా పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు లావాదేవీలు వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో గుర్తు తెలియని దుండగులు రైతులు నారుమళ్లకు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిన ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో నాట్లు వేయలేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు నారుమళ్లు ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో ఎంఈఓ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గ్లోబల్ ఆక్సర్ల ప్రైవేట్ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఎంఈఓ వెంకట చలపతి చేసిన వ్యాఖ్యల చర్చకు దారితీశాయి. విద్యా విధానంలో సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక అంశాలు తగ్గిపోయాయని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. భారతదేశంలో వ్యాపారులుగా, వర్తకులుగా గుర్తింపు పొందిన ఆర్యవేశ్యులు దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో మరింత కీలక పాత్ర పోషించాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్ లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ప్రథమ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ములుగుతూ అప్పపల్లి గ్రామాల మధ్య వాగుపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులు చాలా కాలంగా అసంపూర్తిగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం నిధులు ఇవాల్టి నుంచి జమ కానున్నాయి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులు తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు చొప్పున నగదు జమ కానుంది. నేటి నుంచి ఈ నెల 24వ తేదీలోగా దశల వారీగా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో నిధులు జమ కానున్నాయి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ తోటి మహిళపై ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసింది. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధించడం ప్రారంభించాడని బాధితులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా చీటీలు నిర్వహిస్తున్న తిరుమల అనే మహిళ సుమారు 2 కోట్ల రూపాయలతో పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి నమ్మకంతో చీటీలో డబ్బులు జమ చేసిన బాధితులు చీటీలు పూర్తయ్యే సమయానికి నిర్వాహకురాలు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ జగన్నాథం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో మంగళవారం తీవ్ర కలకలం చోటు చేసుకుంది. స్థానిక బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఆగంతకుడు దొంగిలించి పోలీసులను పరుగులు పెట్టించాడు. బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిజామాబాద్ వైపు వేగంగా నడిపాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆర్టీసీ సిబ్బంది కలిసి బస్సును వెంబడించారు. కరీంనగర్ నగరంలో భారీ దోపిడీ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై ఆయుధాలతో విరుచుకుపడిన దొంగలు విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం ఆయుధాలతో బెదిరించి వారి వద్ద 50 తులాల బంగారం 20 లక్షల నగదును దోచుకెళ్లారు. రాత్రి లైట్ ఆఫ్ చేసేందుకు వచ్చిన అజ్మత్ అలీపై దొంగలు మరణ ఆయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేసి ఇంట్లోని మరో వృద్ధురాలిని కట్టేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో కరోనా కారణంగా 4 మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలోనూ గత నెల రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి మానవీయత కేసులో పరీక్షలు చేస్తే కొందరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందని, కానీ అటు సర్కారీ దవాఖానాల్లోనూ ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టెస్టులు చేయకపోవడంతో కోవిడ్ కేసులు నిర్ధారణ కావడం లేదని సమాచారం. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వరద నీటి ప్రవాహం పేరుకుపోతుంది. ఎగువన ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో తాలిపేరు నీటి మట్టం క్రమంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం ప్రాజెక్టులోని 8 గేట్లను 1 అడుగు మేర ఎత్తి 5,638 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీటితో ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని పంట పొలాలకు సాగునీటి ప్రయోజనం కలగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలలో విద్యార్థులతో స్కూల్ బ్యాగులు మోయించిన ఘటన వివాదాస్పదంగా మారింది. మండలంలోని పాఠశాలలకు వచ్చిన బ్యాగులను జిల్లా కేంద్రం నుంచి తరలించేందుకు ఆటోల విద్యార్థులను తీసుకెళ్లి పని చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కూలీలతో చేయించాల్సిన పనులను విద్యార్థులతో చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో గంజాయి పట్టుబడింది. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో ఈకల్ టీమ్స్, రైల్వే పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. పోలీస్ జాగిలాల సహాయంతో అనుమానాస్పద బ్యాగులను గుర్తించి పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని చీరాల జీఆర్పీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన బ్యాగుల నుంచి సుమారు 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంతకోడూరు శివారులో జాతీయ రహదారిపై కారు ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు మృతి చెందగా బస్సులోని 12 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ గాయాలయ్యాయి. ఇక మృతుడు కొండాపూర్కు చెందిన శరత్ గౌడ్ గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ జనతా పార్టీ 3 కీలక డిమాండ్లు వినిపించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నీట్ బాధిత విద్యార్థులకు ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున పరిహారం అందించాలని, విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో విద్యార్థులు ఆసక్తి నెలకొంది. కేంద్రం నుంచి వచ్చే స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. లోక్ భవన్ కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా వారిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు కర్రలతో అడిగి చేరుకున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి ఇరు వర్గాల నేతలను నిలువరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా ఇడ్లూరు గ్రామంలో కరెంటు కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తమైంది. విద్యుత్ సరఫరా అంతరాయంతో వరి నాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి నకిరేకల్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ అధికారులు అందుబాటులో ఉండడం లేదని, ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆరోపించిన రైతులు బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జాతీయ స్థాయి పరీక్షల అవకతవకలపై విద్యార్థులు చేపట్టిన చలో సంసద్ నిరసన సందర్భంగా పోలీసులు చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఈ అంశాన్ని ప్రస్తావించగా తమ న్యాయవాదం వృధా చేయొద్దంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. శంషాబాద్ పరిసరాల్లో ఓ ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి డ్యూటీ కోసం ఎప్పటిలాగే క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన ఉద్యోగిని డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి సిద్ధాంతి ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కూటమి ప్రభుత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళలో పాల్గొన్న ఆయన నారా లోకేష్ శివగలం పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ భూ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరిన పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వలేదు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ రైతుకు చెందిన సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతు కుటుంబానికి సుమారు 6 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు రాకుండా వర్సిటీ అధికారులు కుట్రలు పడుతున్నారని విశ్రాంత ప్రొఫెసర్ ఆర్ఎస్ ప్రసన్న కుమార్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని వెటర్నరీ వర్సిటీ ఆవరణలో ఆయన మాట్లాడారు. ఉపకులపతి జ్ఞానప్రసాద్ రిజిస్టర్ శరత్ చంద్రల ప్రమోషన్ల ప్రక్రియలో అడ్డంకులు సృష్టిస్తూ ఎస్సీ ఎస్టీ అధ్యక్షులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. కృష్ణా నదిపై అనుమతులు లేని వల్లకట్టు ప్రయాణాలను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వల్లకట్టు నిర్వహణకు పలు నిబంధనలు కొన్ని షరతులతో జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించిన తర్వాత మాత్రమే కృష్ణా నదిపై వల్లకట్టు నిర్వహించుకోవాలని కృష్ణా ప్రభుత్వం సూచించింది. అయితే ఈ నిబంధనలన్నీ ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల కృష్ణా నదిపై అనుమతులు లేకుండా వల్లకట్టు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడలో ఓ యువతపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులు అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా అబ్దుల్ ఖదర్ పరిచయం కాగా బరువు తగ్గేందుకు జిమ్ సలహాలు ఇస్తానంటూ హోటల్ కు తీసుకెళ్లి బరువు తగ్గించే షేక్ పేరుతో మత్తు పదార్థం ఇచ్చారని బాధితురాలు ఆరోపిస్తుంది. మత్తులో ఉన్న సమయంలో తనపై అత్యాచారం చేసి నగ్న ఫోటోలు కూడా తీశాడని ఆమె ఫిర్యాదులు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖదర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.